నమస్కారం. నేను మీ వెంకట్ సార్, ప్రిన్సిపల్ ఆఫ్ కుడమి స్కూల్. ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇంట్రడక్టరీ మీటింగ్. మనము జర్నీ ఫ్రమ్ రోట్ లెర్నింగ్ టు రియల్ లెర్నింగ్ అనే ఒక మెథడాలజీతో పిల్లల్ని బట్టి విధానం నుంచి ప్రాక్టికల్ లెర్నింగ్ వైపు నడిపిస్తూ ముందుకు సాగుతామని మనం కుడమి స్కూల్. ఆ జర్నీలో భాగంగానే ఈరోజు తల్లిదండ్రులందరికీ మనం ఎలాంటి టీఎల్ఎం వాడతాం, ఎలాంటి కాన్సెప్ట్స్ వాడతామని చూపించడం జరిగింది. మీకు కూడా ఈ వీడియో ద్వారా రాని వాళ్ళకి చూపిద్దాం అనుకుంటున్నాను. లెట్స్ కమ్ హియర్. ఇదంతా కూడా ప్రీ ప్రైమరీకి సంబంధించిన టీఎల్ఎం అండి. సో దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సపోజ్ దిస్ ఇది కౌంటింగ్ బీట్స్ అంటారు. పిల్లలకి కౌంటింగ్ ప్లేస్ వాల్యూస్ అండి. 1 2 3 4 5 6 7 8 9 10 10 అయిపోయిన తర్వాత 20 30. సో లైక్ దట్ కౌంటింగ్ మీద ఫోకస్ వచ్చేలాగా, అట్ ద సేమ్ టైం స్పేషియల్ అండర్స్టాండింగ్, షేప్స్ స్పేషియల్ అండర్స్టాండింగ్, ఈ షేప్ ఇది మ్యాచ్ అవుతుంది, మ్యాచింగ్. సో విజువలైజేషన్, స్పేషియల్ అండర్స్టాండింగ్, మ్యాచింగ్ ద షేప్స్, ఇట్లా ఏ షేప్ని ఆ షేప్లో పెట్టడం, అండ్ స్టడీయింగ్ అబౌట్ ద షేప్. ఇది ఓవెల్ అన్నప్పుడు నాట్ గోయింగ్ సర్కిల్, ఓవెల్లోనే వేయాలి. బ్రెయిన్ లాజికల్ థింకింగ్ అనేది పిల్లలు డెవలప్ అవుతూ ఉంటుంది. అబాకస్ అండ్ ద ఫేమస్ పింక్ టవర్, మాంటెసరీలో ఫేమస్ పింక్ టవర్. ఇది అంటే సైజ్ యొక్క డిఫరెంట్ సైజెస్ని కంపేర్ చేయడం. ప్రీ మ్యాథమెటిక్స్, చిన్న పెద్ద సైజ్ కింద పెట్టాలి, చిన్న సైజ్ అనేది సైజ్ డిఫరెన్షియేషన్కి. అట్లాగే చాలా ఉన్నాయి. అండ్ డైస్ ద్వారా recognition of the numbers, and Montessori famous pink tower. So many are there. నేను కొన్ని వాటి గురించి చెప్తా ఉన్నాను. And a beautiful sorting item. So here this is big hexagon shape learning గురించి ఉంటుంది. ఇది స్మాల్ కంపారిజన్, ఇది స్మాల్ హెక్సాగాన్, ఇది బిగ్ హెక్సాగాన్. ఈ హెక్సాగాన్ ఇక్కడే పడుతుంది, మ్యాచింగ్. ఈ హెక్సాగాన్లో పట్టే షేప్స్ ఏవి. సో వాళ్ళ లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ యాక్టివేట్. కేవలం రూమ్లో కూర్చోబెట్టేసేసి ఏబిసిడీస్ నేర్పించడం అంటే 1 or 2 monthsలో నేర్పించేయచ్చు, కానీ దానివల్ల ఓన్లీ సమ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివేట్ అయ్యింది. కానీ పిల్లల్ని డిఫరెంట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అన్నీ కూడా యాక్టివ్ అవ్వాలి. ఎప్పుడైతే వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్ వాడతారో రైట్ సైడ్ బ్రెయిన్ లాజికల్ థింకింగ్, క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇట్లా ఉన్న స్కిల్స్ యాక్టివేట్ అవుతాయి. మనము ప్రీ ప్రైమరీలోనే పిల్లల్ని ఎక్కువగా ఏబిసిడీలు అనుకుంటాం. నాట్ లైక్ దట్. ఎంత మెటీరియల్కి, ఎంత సొసైటీకి ఎక్స్పోజ్ చేయడం, వాళ్ళకి మంచి మంచి కథలు చెప్తా ఉంటే అంత బాగా వాళ్ళ బ్రెయిన్ డెవలప్ అవుతుంది. అండ్ యూ కెన్ సీ దట్ ఫిజికల్ యాక్టివిటీ కోర్స్, ప్లే మెథడ్స్ అండ్ ఆల్ దట్. ఇది ప్రీ ప్రైమరీ వాళ్ళకి ఒక ప్లే. ఇక చూడండి, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ TLM where they identify different shapes: circle, rectangle, triangle, square, pentagon. And sorting, color wise sorting, identification of colors. మీరు అక్కడ చూసినట్లయితే బాల్స్ ఉన్నాయి, సో మీ కలర్ఫుల్ బాల్స్. ఇట్లా డిఫరెంట్ మెటీరియల్కి వాళ్ళని ఎక్స్పోజ్ చేసి చేయడం వల్ల ప్రాక్టికల్ లెర్నింగ్ చేస్తేనే పిల్లల యొక్క ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. కేవలం పొద్దున్న సాయంత్రం దాకా బోర్డు చూసి ఏబిసిడీలు రాసి అరే నాకు A to Z వచ్చేసిందంటే దానివల్ల ఏముండదు. ఏదో నర్సరీ ఎల్కేజీలో మంచి మార్క్స్ వస్తాయి, కానీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్కి వెళ్ళిన తర్వాత లాజికల్ బ్రెయినింగ్ అనేది పిల్లలకి యాక్టివేట్ అవ్వదన్నమాట. కాబట్టి పిల్లలకి ఎప్పుడు కూడా యాక్టివిటీ ఓరియంటెడ్లో చేయాలి. సో మనం బడ్జెట్ ప్రైవేట్ స్కూల్ అయినా సరే పెద్ద స్కూల్స్కి పోటీగా ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ అవ్వకుండా పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ముందున్నామండి. అట్లాగే ఇక్కడ చూడండి, ఇండోర్ గేమ్స్ పిల్లల కోసం ఇవన్నీ ఇండోర్ గేమ్స్ అంటే అక్కడ కూడా ఉంది. ప్లే గ్రౌండ్ ఉంది, పిల్లలు ప్లే గ్రౌండ్లో కూడా ఆడుకుంటారు. అట్ ద సేమ్ టైం మన స్కూల్లో కూడా పిల్లలు చెస్ ఆడుకోవడానికి కానీ క్యారమ్స్ ఆడుకోవడానికి కూడా మనం అరేంజ్ చేశాము. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ కార్నర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, క్రియేటివిటీ, మెటీరియల్స్ ఇవన్నీ. సో టీచర్స్ ఇవన్నీ మెటీరియల్స్ యూజ్ చేసి పిల్లల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ని, వాళ్ళ క్రియేటివ్ స్కిల్స్ని బయటకు తీసుకొస్తూ ఉంటారండి. సో దిస్ ఈజ్ వన్. అండ్ మ్యాథ్ ల్యాబ్, మీరు ఇలాంటివన్నీ కూడా పెద్ద సిబిఎస్ఈ స్కూల్స్ వాళ్ళే డబ్బులు పెట్టుకుంటారు, కానీ యూ కెన్ సీ హియర్ దిస్ కాన్సెప్ట్, యూనిట్స్,
ఇది యూనిట్స్, ఇది టెన్స్, ఇది హండ్రెడ్స్, ఇది 1000. సో నెంబర్ కాన్సెప్ట్ అనమాట. 1000 అంటే ఏంటి, 100 అంటే ఏంటి, ఇది సింబల్ అని కాదు. టెన్స్ అంటే ఏంటి, ఒకటి ఇప్పుడు ఈ యూనిట్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి 10 ones, ఈ 10 ones కలిస్తే 110 అవుతుంది. ఇట్లాంటి 10 tens కలిస్తే 100 అవుతుంది. ఇట్లాంటి 10 hundreds కలిస్తే 1000 అవుతుంది అనేది వాళ్ళకి కాంక్రీట్గా అర్థమయ్యేలా చెప్పడానికి వాడే మెటీరియల్స్. అండ్ ప్లేస్ వాల్యూ, ఇండియన్ ఇంటర్నేషనల్ సిస్టంలో నెంబర్స్ చదవడము, యాడ్ చేయడము, సబ్ట్రాక్ట్ చేయడము. అండ్ దీస్ ఆర్ ఇంటీజర్స్, కాంప్లికేటెడ్ ఇంటీజర్స్ స్ట్రిప్స్. ఇవి మైనస్ ప్లస్ గురించి నేర్పించేవి. వాల్యూమ్, మనము వాల్యూమ్ వచ్చేసరికి క్యూబిక్ సెంటీమీటర్ అంటాం. క్యూబిక్ సెంటీమీటర్ అంటే ఏంటి, సో ఈచ్ వన్ ఒక్కొక్క క్యూబ్ వచ్చి ఒక క్యూబిక్ సెంటీమీటర్. ఇట్లాంటి ఎన్ని క్యూబ్స్ కలిస్తే అన్ని క్యూబిక్ సెంటీమీటర్స్ వాల్యూమ్ ఉంది. వాల్యూమ్ని కూడా ప్రాక్టికల్గా తెలుసుకుంటారు అనమాట పిల్లలు. అండ్ మీకు తెలుసు నోట్లు, మన చిన్నపిల్లలకి మనీ లెసన్ ఉంటుంది, దాంట్లో వాళ్ళకి ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఆఫ్ మనీని ఎట్లా యాడ్ చేయాలి, కౌంట్ తీసేయాలి. అండ్ దీస్ ఆర్ ద స్ట్రైప్స్, దీస్ ఆర్ బ్యూటిఫుల్ కలర్ఫుల్ స్ట్రిప్స్. ఇవి కూడా మ్యాథమెటిక్స్లో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్కి వాడుతూ ఉంటాను. సో లైక్ దట్. ఫ్రాక్షన్ సెట్, ఇది కూడా ఫ్రాక్షన్ సెట్. ఇది ఒక ఫుల్. దీంట్లో మనము ఈ ఫుల్లో 2 ముక్కలు చేస్తే 2 అంటే ఇది 1/2, ఇది 1/2. సో ఇట్లా అదే ఫుల్ని 3 ముక్కలు చేస్తే 1/3, 1/3, 1/3. ఇది 1/3, ఇది 1/3. సో ఇట్లా పిల్లలకి ప్రాక్టికల్గా మ్యాథ్స్ని కూడా ప్రాక్టికల్గా నేర్పించడానికి కోసం యూజ్ చేసే మెటీరియల్స్. ఇది బ్యూటిఫుల్. ఇక్కడ చూడండి, 3 sides ఈక్వల్ ఉంది. సో ఐ మేడ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఇది తీసేసి ఒక చిన్న స్ట్రిప్ పెడితే ఇదేమో ఐసోలేస్ ట్రయాంగిల్. ఓకే, 2 sides ఈక్వల్, 3 sides, ఓన్లీ 2 sides ఈక్వల్. 90 degrees యాంగిల్, 90 కన్నా తక్కువ ఉంటే యాక్టివ్ యాంగిల్, 90 కన్నా ఎక్కువ ఉంటే అప్టివ్ యాంగిల్. లైక్ దట్. Keep counting. So many. They come here, you can use lines of force. And these are our chemicals. So అన్ని కెమికల్స్ మన హై స్కూల్కి సంబంధించి ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, జింక్ మెటల్స్, అమోనియం క్లోరైడ్, ferrous sulfate, copper sulfate, and indicators, phenolphthalein indicators, green, this is very costly actually, and so many other, calcium carbonate, anni rakala chemicals, test tubes, beakers, round bottom flask, conical flask. అట్లాగే these are chemicals సంబంధించి బయాలజీలో to show different parts of the cells and the body partsకి ఇవి యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ హియర్ దిస్ ఈజ్ అ వెరీ కాస్ట్లీయెస్ట్ వన్, లైట్, ఆప్టిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, మిర్రర్స్, లెన్స్, వాటి గురించి, కన్ను ఎలా పనిచేస్తుంది. అండ్ దిస్ అ బ్యూటిఫుల్ లేజర్ లైట్స్. అండ్ గ్యాల్వనోమీటర్ అంటే ఏంటి, దేనికి యూజ్ చేస్తారు, ఏసీ, కాయిల్. అండ్ దీస్ ఆర్ ఆల్ రీడింగ్ షీట్స్ చిన్నపిల్లల కోసం. కార్డ్స్, బ్యాట్, ఫోనిక్స్ చెప్పడానికి, ఆక్స్, ఫాక్స్, హ్యాట్, హ్యాట్, ఇట్లా ఫోనికల్ వేలో చెప్పడానికి, చిన్నగా రీడింగ్ అలవాటు చేయడానికి, స్మాల్ స్టోరీస్, రీడింగ్ కార్డ్స్. అండ్ దిస్ ఈజ్ 5 words. ఇవన్నీ నేను స్వయంగా తయారు చేశాను. నియర్లీ ఒక 1000 పదాలు ఉంటాయి. ఈ 1000 పదాలు పిల్లలు బాగా క్లియర్గా చదవగలిగితే ఇంగ్లీష్లో 60 to 70% రీడింగ్ ఎబిలిటీస్ వస్తాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ చదివిస్తాం ఇవి. తెలుగు ఆల్సో. కార్డ్స్, ఇట్లా ఐడెంటిఫికేషన్ కోసం we use these flash cards. And here this is a Hindi flash cards, the ma. సో ఇవన్నీ కూడా పిల్లల్లో ర్యాండమ్ ఐడెంటిఫికేషన్ టెక్నిక్. అంటే ఆ నుంచి అమ్మహ వరకు పట్టేసి రాయడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు, రీడింగ్ ఎబిలిటీ ఉండదు. బట్ ర్యాండమ్గా ఐడెంటిఫికేషన్ ఉండాలి, ర్యాండమ్గా చదవగలిగినట్టు వస్తాయి.